హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో వెంటాడే నీడ పార్ట్ 7 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినిద్దామా? గోవర్ధన్ అనే పేరు ఎక్కడ విన్నానా అని ఆలోచిస్తాడు వికాస్. ఆ రోజు మామయ్య శ్యామలరావు కాల్ చేసి మామిడి తోట దగ్గర విశాల్ కోసం విచారించమంటాడు తను. మామయ్య తిరిగి కాల్ చేసి అక్కడెవరూ లేరని, గోవర్ధన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడని, విశాల్ వాళ్ళందరూ వెళ్ళిపోయారని చెప్పాడని అన్నాడు. ఆ మామిడి తోట దగ్గరే తన తమ్ముడి స్నేహితుడు సుమంత్ కనబడకుండా పోయాడు. సుమంత్ తన మీద ఒక వికృత ఆకారం దాడి చేసిందని విశాల్తో చెప్పాడు. తోట దగ్గర విశాల్ ఫోన్ మిస్ అయింది. ఇక హాస్పిటల్లో తనకు డాష్ ఇచ్చిన వ్యక్తి తన పేరు డాక్టర్ గోవర్ధన్ అని చెప్పాడు. అతనే శ్రేయ మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. ఇంటి దగ్గర తన కొడుకు విభవ్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి తన పేరు గోవర్ధన్ అని నాన్నతో చెప్పాడు. ఇప్పుడు ఏసీపీ ప్రతాప్ గారి మాటల్లో గోవర్ధనరావు అనే పేరు వచ్చింది. ఈ పేరుకు తమ కుటుంబానికి ఉన్న శత్రుత్వం ఏమిటి? లేక ఇదంతా కాకతాళీయమా? తన సందేహాలను ప్రతాప్తో చెప్పాడు వికాస్. హాస్పిటల్లో దాడి చేసిన వ్యక్తి మీ అబ్బాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఒకరే అయి ఉండొచ్చు. మీ ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ రికార్డింగ్స్ వస్తే అతన్ని గుర్తించవచ్చు. ఇక కంచికచర్ల దగ్గర మామిడి తోటలో ఒక వ్యక్తి మీ వాళ్లకు తన పేరు గోవర్ధన్ అని చెప్పడం కేవలం కాకతాళీయం అయి ఉండొచ్చు. కానీ అక్కడ ఒక వ్యక్తి కనిపించకుండా పోవడం, అతనికి కలలో ఒక ఆకారం కనిపించి భయపెట్టడం గురించి విచారణ జరపాలి. ఒక కేసు విషయంగా మా సిఐ విజయవాడ వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఒకవేళ అతను ఆ కంచికచర్ల పరిసర ప్రాంతాల్లో ఉంటే ఆ తోట దగ్గరకు వెళ్ళి ఆ తోటమాలిని గాని స్థానికులను గాని విచారించమని చెబుతాను అన్నాడు ప్రతాప్. ఆయన తన సిఐకి కాల్ చేయబోతే అతడి నుంచే కాల్ వచ్చింది. చెప్పు కిషోర్, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు ఏసీపీ ప్రతాప్. సార్, నేను కంచికచర్లకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇక్కడ విజయవాడకు చెందిన ఒక డాక్టర్ల జంట ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నాను. వీళ్ళ అల్లుడు హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అట. అతని పేరు వికాస్ అని చెబుతున్నారు అని చెప్పాడు సిఐ కిషోర్. ఆయన భార్య మీదే హత్యా ప్రయత్నం జరిగింది. ఆయన కొడుకు విభవ్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం అంతా క్షేమంగానే ఉన్నారు. నేను హాస్పిటల్లో వికాస్ పక్కనే ఉన్నాను. మరో 10 నిమిషాల్లో ఇతని భార్యకు డెలివరీ అవుతుంది. నువ్వు ఒక కానిస్టేబుల్ని ఆ డాక్టర్ ఫ్యామిలీకి తోడుగా పంపు. నువ్వు మిగతా వాళ్లతో అక్కడే ఉండి ఆ ప్రాంతంలో ఎవరైనా గోవర్ధన్ అనే పేరుతో ఉన్నారేమో కనుక్కో. అలాగే తోటంతా ఒకసారి గాలించండి. ఏవైనా అనుమానించదగ్గ విషయాలు తెలిస్తే నాకు తెలియజేయండి అన్నాడు ఏసీపీ ప్రతాప్. తర్వాత ఆయన వికాస్ వంక తిరిగి, మీ మామగారు అత్తగారు క్షేమంగానే ఉన్నారు. మా సిఐ కిషోర్ ప్రస్తుతం ఆ మామిడి తోట దగ్గరే ఉన్నాడు. మీ వాళ్లకు హైదరాబాద్ వరకు తోడుగా ఒక కానిస్టేబుల్ ని పంపిస్తాడు. ఆయన అక్కడే ఉండి ఆ గోవర్ధన్ విషయం ఎంక్వైరీ చేస్తాడు. అలాగే కనపడకుండా పోయిన వ్యక్తి గురించి కూడా ఆరా తీస్తాడు. మీ భార్య డెలివరీ టైం దగ్గరకు వచ్చినట్లుంది, మనం లోపలికి వెళదాం అన్నాడు. ఇద్దరు రిసెప్షన్ దగ్గరకు వెళ్లారు. ఇంతలో లోపలి నుంచి ఒక నర్స్ పరిగెత్తుకుంటూ వికాస్ దగ్గరికి వచ్చింది. ఉత్కంఠతో ఆమె వైపు చూశాడు వికాస్. ఇక్కడ మామిడి తోట దగ్గర ప్రతాప్తో మాట్లాడిన ఫోన్ పెట్టేసిన ఆ ఆఫీసర్ శ్యామలరావుతో, నేను హైదరాబాద్లో సిఐగా పనిచేస్తున్నాను. నా పేరు కిషోర్. ఇప్పుడే మా ఏసీపీ ప్రతాప్ గారి ఫోన్ చేశాను. ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో మీ అల్లుడి పక్కనే ఉన్నారట. అంతా క్షేమంగానే ఉన్నట్లు చెప్పారాయన. మీరు ఆందోళన పడకుండా బయలుదేరండి. నన్ను ఈ తోట గురించి, ఇక్కడ తప్పిపోయిన సుమంత్ అనే అబ్బాయి గురించి,
ఇక్కడ ఎవరో గోవర్ధన్ అనే వ్యక్తితో మీరు మాట్లాడారట కదా, అతని గురించి విచారించి రమ్మన్నారు. నేను ఆ పని పూర్తి చేసుకుని వస్తాను అన్నాడు. సిఐ కిషోర్ మాటల్లో గోవర్ధన్ అనే పేరు రావడంతో ఉలిక్కిపడ్డారు అందరూ. ఆ గోవర్ధన్ గురించి మీకు తెలుసా? ఆందోళన నిండిన మొహంతో అడిగాడు శ్యామలరావు. మీరు టెన్షన్ పడకండి, మీకు తోడుగా ఒక కానిస్టేబుల్ని పంపిస్తాను. మీరు నిశ్చింతగా హైదరాబాద్ చేరుకోండి. ఇలాంటి గోవర్ధన్లని చాలా మందిని చూసాం మేము అన్నాడు కిషోర్. ఇంతలో అంతవరకు ఆగి ఉన్న హోరుగాలి, భారీ వర్షం మళ్లీ మొదలయ్యాయి. కరెంటు పోయి అంతా గాఢాంధకారం అలుముకుంది. గుడిసె తలుపును పూర్తిగా మూసాడు షణ్ముగం. అయినా బయట గాలి హోరు, ఎవరో వికృతంగా కేకలు పెడుతున్నట్లు వినిపిస్తోంది. అందరిలో మళ్లీ భయం మొదలైంది. చంద్రిక కాస్త ధైర్యం చేసి సిఐ కిషోర్తో, అయ్యగారు, నిజంగా నాకు తెలియక అడుగుతున్నాను, పోలీసులకు దెయ్యాలు కూడా భయపడతాయా అని అడిగింది. కిషోర్ జవాబు ఇచ్చేంతలో అతని ఫోన్ మోగింది. నమస్తే ప్రతాప్ గారు, ఇక్కడ మళ్ళీ హోరుగాలి వర్షం మొదలయ్యాయి. తగ్గాక ఆ డాక్టర్ ఫ్యామిలీని ఒక కానిస్టేబుల్ని తోడు ఇచ్చి పంపిస్తాను అని చెప్పాడు కిషోర్. ఇంత భారీ వర్షంలో నువ్వు అక్కడ ఉండి ఎంక్వైరీ చేసేదేమీ ఉండదు, కాబట్టి అందరూ వర్షం తగ్గాక బయలుదేరండి. మీరు వచ్చే దారిలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వాళ్లను ప్రశ్నించండి, వాళ్ళ ఐడి చెక్ చేయండి. మరొక ముఖ్య విషయం, ఆ హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి దగ్గర వికాన్ ఫోను ఉంది. అతను దాన్ని అప్పుడప్పుడు ఆన్ చేస్తున్నాడు. ఆ నంబర్ నీకు పంపిస్తున్నాను. అనుమానితుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆ నంబర్కు ఒకసారి ట్రై చేయి. మన అదృష్టం బాగుంటే ఆ సెల్ రింగ్ అవుతుంది. అప్పుడు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించవచ్చు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కాల్ కట్ చేశాడు ప్రతాప్. ఇంతలో ఆ గుడిసె ముందు ఒక బైక్ ఆగిన శబ్దం వినిపించింది. మరికొంతసేపటికి ఎవరో తలుపు తడుతూ, లోపల ఎవరున్నారు, ప్లీజ్ తలుపులు తీయండి, వానలో తడిసి ముద్దైపోతున్నాను అంటూ అరిచాడు. ఏం చేయమంటారు అన్నట్లు సిఐ కిషోర్ వైపు చూశాడు షణ్ముగం. ఇంతమంది ఉన్నాం కదా, పర్వాలేదు, తలుపు తెరువు అన్నాడు కిషోర్. తలుపు తీయడానికి లేచాడు షణ్ముగం. గడియ తీశాడు. ఇంతలో కిషోర్ మొబైల్కి ఏసీపీ ప్రతాప్ పంపిన మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేశాడు కిషోర్. అప్రయత్నంగా ఆ మెసేజ్లో ఉన్న వికాస్ నంబర్కి కాల్ చేశాడు. ఆశ్చర్యకరంగా బయట నుండి మొబైల్ రింగ్ అయిన శబ్దం వినపడింది. షణ్ముగం అప్పటికే గుడిసె తలుపు తీర్చాడు. బయట ఒక పొడవాటి వ్యక్తి ఫోన్ చెవిలో పెట్టుకొని అటువైపు తిరిగి హలో హలో అంటున్నాడు. కిషోర్ ఒక్క ఉదుటున ముందుకు వెళ్ళి డోర్ మూసి గడియ పెట్టాడు. ఫోన్ కట్ చేసి అదే నంబర్కి మళ్ళీ కాల్ చేశాడు. తిరిగి బయట ఉన్న వ్యక్తి ఫోన్ మోగింది. రేయ్, ఎవడ్రా నువ్వు? ఈ గోవర్ధన్తోనే తమాషాలు పడుతున్నావా? ఎంత ధైర్యం నీకు? ఫోన్ లిఫ్ట్ చేసి గట్టిగా అరిచాడు ఆ వ్యక్తి. ముందు బయట నుంచి, తర్వాత ఫోన్లో నుండి వినిపించాయా ఆ మాటలు. పోలీసులు మినహా మిగిలిన వాళ్ళందరూ గడగడా వణికిపోయారు. విజయవాడలోని ఒక హాస్పిటల్లో తన మావయ్య శంకర శాస్త్రి దగ్గర ఉన్న తన నంబర్కి కాల్ చేశాడు సుమంత్. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. కాసేపాగి ప్రయత్నిద్దామనుకున్నాడు సుమంత్. ఫోన్ ఇవ్వడానికి గోవిందం వంగ చూశాడు. అతనక్కడ లేడు. హఠాత్తుగా అక్కడి వాతావరణం మారిపోయింది. పెద్ద గాలితో పాటు కుండపోత వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో వణుకు పుడుతోంది. గోవిందు అంటూ గొంతు పెగిల్చుకొని అరిచాడు సుమంత్. లోపలికి వచ్చాడు గోవిందం. కానీ అతని నడక మామూలుగా లేదు. ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా నడుస్తున్నాడు. ఇదిగో నీ ఫోన్ అంటూ ఫోన్ అతనికి ఇవ్వబోయాడు సుమంత్. అతను అదేమీ పట్టించుకోలేదు. గోవిందు అంటూ మళ్ళీ గట్టిగా పిలిచాడు సుమంత్. నా పేరు గోవిందు కాదు, వెంటాడే నీడ అన్నాడతను. చిన్నగా నవ్వాడు సుమంత్. మొదటిసారి నువ్వలా చెప్పినప్పుడు
ఎంత భయపడ్డానో తెలుసా అన్నాడు. సమాధానం ఇవ్వలేదు అతను ఉన్నట్లుండి. డాక్టర్ గోవర్ధన్ నీకు విషం ఇంజెక్ట్ చేయబోతున్నాడు, వెంటనే పారిపో అన్నాడు. అదేంటి, ఆయన వల్లే కదా నేను తొందరగా కోలుకున్నాను అన్నాడు సుమంత్. నువ్వు నన్ను నమ్ముతావా లేక గోవర్ధన్ని నమ్ముతావా కోపంగా అడిగాడు గోవిందం. అప్పుడు అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. నిన్నే నమ్ముతాను, కానీ నేనిక్కడి నుండి వెళ్ళగలనా సందేహిస్తూ అన్నాడు సుమంత్. నువ్వు తొందరగా వెళ్ళడానికి నేను సహాయం చేస్తాగా అంటూ అతను సుమంత్ చెయ్యి పట్టుకుని హాస్పిటల్ బయటకు తీసుకుని వెడుతున్నాడు. గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వీళ్ళను ఆపి, డిశ్చార్జ్ నోట్ ఏది, నువ్వెందుకు బయటకు తీసుకుని వెడుతున్నావు అని అడిగాడు. వానకు తడుస్తుందని లోపల పెట్టాను, ఆ నాక చూపిస్తానులే, ఈయన్ని ఆటో ఎక్కించి వస్తాను అన్నాడు గోవిందం. వానలో ఆటో దొరకడం కష్టం, అంతసేపు నువ్వు పేషెంట్ని వానలో తడపడమెందుకు, నువ్వెళ్ళి ఆటో పిలుచుకునిరా అన్నాడు సెక్యూరిటీ. అతని వంక ఉరిమి చూశాడు గోవిందం. ఈరోజేమిటి అదోలా ఉన్నావు, నీ కళ్ళెందుకు అలా ఎర్రగా ఉన్నాయి గోవిందు వంక పరిశీలనగా చూస్తూ అడిగాడు సెక్యూరిటీ. ఈరోజు నాకు దయ్యం పట్టిందిలే, ఈయన్ని పంపిస్తే గాని వదలదు అంటూ సుమంత్ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకుని పోయాడు గోవిందం. ఈ వానలో ఎందుకు, కాసేపు హాస్పిటల్లోనే ఉంటాను అన్నాడు సుమంత్. డాక్టర్ గోవర్ధన్ పాయిజన్ ఇంజెక్ట్ చేస్తాడని చెప్పానుగా గోవిందు గట్టిగా అరిచినట్లుగా అన్నాడు. ఆ గొంతు ఎప్పటి గోవింద్ గొంతులా లేకపోవడంతో అతని వైపు చూశాడు సుమంత్. అంతే, అక్కడ ఉన్నది గోవింద్ కాదు, అతని గుండె వేగంగా కొట్టుకుంది. తోటలో తన మీద కూర్చున్న ఆకారం, యాక్సిడెంట్ జరిగినప్పుడు తన వెనుక ఉన్న ఆకారం ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ని త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.